ఇప్పుడున్న ఇన్ని ఫర్టిలిటీ సెంటర్స్లో అంటే ఇన్ని ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువ అయ్యాయి కాబట్టి కొన్నిసార్లు కపుల్స్కి ఇది చాలా మిస్లీడింగ్గా కూడా ఉంటుంది. అంటే వాళ్ళు మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకుంటారు అండ్ ఎవ్రీ డాక్టర్కి వాళ్ళకున్న నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ని బట్టి కూడా కొన్నిసార్లు డెసిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. అంతెందుకు నా దగ్గరికి ఒక కపుల్ వచ్చారు. హర్ AMH వాజ్ ఓన్లీ 0.6 ఉండింది. షీ వాజ్ ఓన్లీ 31 years. ఆవిడకి బయట IVF సజెస్ట్ చేశారు. బట్ ఎనీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే IVF నేను డైరెక్ట్గా ఎవరికి అయితే స్టార్ట్ చేయను. అట్లీస్ట్ 2 months వాళ్ళకి సప్లిమెంట్స్ పెడితే కానీ ఐ విల్ నాట్ గో హెడ్ విత్ ద ప్రాసెస్. ఐ గేవ్ హర్ 1 month టైం. అంటే 1 month మంచిగా యాక్టివిటీ చేసి నీ డైట్ మీద కాన్సన్ట్రేట్ చేసి రమ్మని చెప్పాను. ఆ నెక్స్ట్ మంత్ షీ కన్సీవ్డ్ అండ్ షీ కేమ్ బ్యాక్. అంటే ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ మెనీ. ఇట్లా చాలామంది ఉంటారు. అంటే తెలియకుండా కొంచెం తొందరపడి దే ల్యాండ్ ఇన్ IVF. అందులో అంటే పాజిటివ్ వస్తే ఇట్ ఈస్ గుడ్, కాకపోతే న్యాచురల్ కన్సెప్షన్కి ఛాన్స్ ఇవ్వడం చాలా మంచిది అంటున్నాను అంతే.